నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మటన్ పచ్చిశనగపప్పుతోటి కర్రీ చేయబోతున్నాను. ఈ కర్రీని చేస్తూ నేను దీనికి ఒక స్టోరీ కూడా ఉందండి. ఆ స్టోరీ ఏంటో మీకు చెప్తాను. కర్రీ చేసుకుంటూ మన స్టోరీ కూడా చెప్పుకుందాం. ఈ కర్రీని నాకు మా అత్తగారు నేర్పించారండి. మా పెళ్ళైన కొత్తలో ఈ కర్రీ చేస్తూ మా అత్తగారు ఆ స్టోరీ చెప్పారు నాకు. మా అత్తగారిది బావజీపాలెం అని ఓ చిన్న పల్లెటూరు. పేరు కొత్తగా ఉంది కదా. కొత్తగానే ఉన్న ఈ ఊరికి ఓ ప్రత్యేకత కూడా ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే ఆ ఊర్లో అందరూ కూడా సోల్జర్స్ అన్నమాట. అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత 15 ఇయర్స్ 16 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత 10th కంపల్సరీగా వాళ్ళు పాస్ అయిపోయి ఆర్మీ సెలక్షన్స్కి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. వాళ్ళ ఎయిమ్ ఇంకా ఆర్మీలో జాయిన్ అవ్వడమే, ఇంకా వేరే ఏ ఆలోచనలు ఉండవన్నమాట వాళ్ళకి. అలా వెళ్ళిపోయి 18 19 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ అయ్యే వస్తారన్నమాట. అందుకనేసి అట్లా ఊరు మొత్తం సోల్జర్స్ ఉన్నారని చెప్పేసి ఆ ఊరికి సైనికుల ఊరు అనేసి ఓ అవార్డు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. పేపర్లో కూడా వచ్చింది ఆ న్యూస్. చాలా గ్రేట్ అనిపించింది నాకైతే ఆ న్యూస్ విని. మా అత్తగారు మరి ఆ ఊరి ఆడపడుచు కదా, సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మన మన సోల్జర్స్ అందరికీ ఓసారి సెల్యూట్ చెప్పేద్దామా. తరువాత ఈ కర్రీలోకి వస్తే దీని ప్రత్యేకత ఏంటి అంటే, ఈ కర్రీ యొక్క స్టోరీ ఏంటంటే, మా అత్తగారి ఊర్లో ఎలాంటి ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు చేయాలన్నా వాళ్ళు చేసే మెనూలో ఈ మటన్ పచ్చిశనగపప్పు కర్రీ కంపల్సరీగా ఉండాలంట ఫ్రెండ్స్. అలా పెడితేనే వాళ్ళకి ఆ ఫంక్షన్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందంట. అంతేకాదు కానీ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అంటే వాళ్ళు ఊరందరినీ ఇన్వైట్ చేస్తారంట ఫ్రెండ్స్. ఓన్లీ వాళ్ళ బంధువులు వాళ్ళ తెలిసిన వాళ్ళు అలా ఏం కాదు, మొత్తం ఊరంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఏ ఇంటికి వెళ్ళాలన్నా సరే అలానే పిలుస్తారనమాట. అట్లా వెళ్ళి ఆ రోజు లంచ్ చేయడము అంతవరకే కాకుండా ఈవినింగ్ మళ్ళీ వాళ్ళకి ప్యాక్ కూడా చేసి ఇస్తారు. అది అసలు నిజంగా చాలా వండర్ కదా ఫ్రెండ్స్. ఈ రోజుల్లో మనం తలుచుకుంటే అలాంటివి అసలు మనం ఎక్కడ చూడమన్నమాట. ఆ ఊరుకున్న స్పెషాలిటీ అది. మా అత్తగారు కూడా అంతే, పెట్టడంలో ఇవ్వడంలో చాలా పెద్ద చెయ్యి మా అత్తగారిది. నాకైతే మా అత్తగారు ఇలాంటి కబుర్లు చాలా చెప్తూ ఉంటారు. అందరూ పెళ్ళైన తర్వాత అమ్మగారింటి నుంచి అత్తగారింటికి వెళ్తారు అంటారు కదా, కానీ నేను మాత్రం అమ్మగారింటి నుంచి మళ్ళీ అమ్మగారింటికి వెళ్ళానన్నమాట. అలా ఉంటుంది నాకు మా అత్తగారి ఇల్లు. మా అత్తగారిని నేను మమ్మీ అనే పిలుస్తాను, అత్తగారని ఎప్పుడూ పిలవలేదు. మా ఇద్దరిది అంత మంచి బాండింగ్ అన్నమాట. సరే, తర్వాత ఇలా మసాలాలన్నీ వేయించుకుని ఉడికిన తర్వాత అందులోనే మనం మటను పచ్చిశనగపప్పు ఇలా వేసేసుకుని అందులో సాల్ట్, కారం, ఇంకా తగినంత వాటర్ కూడా పోసేసుకుని మొత్తం ఓసారి కలుపుకొని కుక్కర్ లిడ్ పెట్టేసామంటే ఓ 5-6 విజిల్స్ వచ్చే వరకు రెండు కూడా కలిసిపోయి చక్కగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఈ కర్రీ వేరే ఏ మసాలాలు కూడా లేకుండానే మంచి గ్రేవీతోటి వస్తుంది. పచ్చిశనగపప్పు, పెరుగు, టమాటాలు అన్నీ వేసాం కదా, అదే బాగా గ్రేవీ ఇస్తుందన్నమాట. చూడండి, కుక్కర్ లిడ్ తీసాక ఇంత బాగా ఉడికిపోయి ఉంటుంది. మీకు మరీ కొంచెం వాటర్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇంకో 5 minutes ఉడికించుకోవచ్చు. ఓసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. ఇది రోటీలోకి కూడా బాగుంటుందన్నమాట. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టేసి షేర్ చేసేసుకోండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మరిన్ని వీడియోస్తో స్టోరీస్ కూడా చెప్పేస్తాను. చివరిగా ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని మరో 5 నిమిషాల పాటు సిమ్లో
అలానే ఉంచేసామంటే గ్రేవీ కొంచెం చిక్కపడి బాగుంటుంది. నచ్చిందా ఫ్రెండ్స్? మీరు కూడా ఓసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చివరిగా ఇలా ఓసారి కలిపేసుకొని మళ్ళీ కుక్కర్ లిడ్ పెట్టేసామంటే గ్రేవీ కొంచెం దగ్గరయ్యాక కర్రీ బాగుంటుంది. చూడండి, ఫైనల్గా అంత మంచి లుక్ వచ్చేసిందనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.